ఎపిసోడ్ 443 ఓటమిని ఒప్పుకోను. మహర్షి బద్రీనాథ్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. శివ హెల్ప్ తో మహర్షి బద్రీనాథ్ ని చాలా చాకచక్యంగా ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ సీన్ హాస్పిటల్ బిల్డింగ్ పైనుంచి చూస్తున్న అశ్వఘోష్ మిగిలిన శివైక్య కుటుంబం వారసులంతా డిస్కషన్ చేస్తూ ఉంటారు. తమ గురువు మాట్లాడిన బరువెక్కిన మాటలు వింటున్న మొత్తం శివైక్య వారసులు షాక్ అయ్యి సంకోచంగా యుద్ధం వైపు చూస్తూ ఉన్నారు. శివైక్య కుటుంబానికి చెందిన ఈ తరం తొలి సంతానం బద్రీనాథ్. శివైక్య కుటుంబంలోని మొదటి 5 స్థానాల్లో ఉన్న యువ మాస్టర్ అతను. సెక్యులేషన్ సర్కిల్లో గొప్ప ఖ్యాతిని కలిగి ఉన్నాడు. అంతేకాదు ఈ తరం వారసులందరికీ బద్రీనాథ్ ఒక ఆదర్శం. అతన్ని మోడల్ గా తీసుకోమని గురువు గారి దగ్గర నుంచి అందరూ చెప్పేవాళ్లే. అటువంటి మోడల్ టాలెంట్ ఉన్న వ్యక్తి తనకంటే తక్కువ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఉన్న ఒక ముసలి వ్యక్తి చేతిలో ఓడిపోతాడు అంటే మొత్తం శివైక్య వారసులకి నమ్మబుద్ధి కావట్లేదు. కానీ అశ్వ మాటలను అనుమానించే ధైర్యం వాళ్ళు చేయలేరు. ఎల్డర్ అశ్వ శివైక్య కుటుంబానికి చెందిన ప్రెస్బిటేరియన్ కౌన్సిల్ మెంబర్. అతను శివైక్య కుటుంబంలో డెసిషన్ తీసుకునే లీడర్. శివైక్య కుటుంబంలో ఎల్డర్ అశ్వ ఇంటి పేరు వేరే అయినప్పటికీ అతను ఆ కుటుంబంలోని పూర్వీకుల లాగానే ధైర్యవంతుడు, హోదా ఉన్న పర్సన్. నిజం చెప్పాలి అంటే ఇప్పుడున్న పెద్దల కంటే కూడా అతని హోదా ఎక్కువే. అంతేకాదు మిస్టర్ అశ్వ మార్షల్ ఆర్ట్స్ స్ట్రెంగ్త్ లో అంతుపట్టని స్థాయికి చేరుకున్నాడని అంటూ ఉంటారు. ఈసారి అతను శివని పట్టుకోవడానికి మండోలి నుంచి ఇక్కడికొచ్చాడు. అక్కడున్న మొత్తం శివైక్య కుటుంబ సభ్యులకు ఎల్డర్ అశ్వ నిజమైన స్పీకర్, నిర్ణయాధికారి. బద్రీనాథ్ తో పోలిస్తే ఇంపీరియల్ సర్కిల్లో ఉన్న అతని పెదనాన్న గంగానాథ్ శక్తివంతుడు. అతని ప్లానింగ్ ప్రకారం ఇంపీరియల్ సర్కిల్లో ఉండే బద్రీనాథ్ ఇక్కడికి వచ్చాడు. ఎల్డర్ అశ్వ, బద్రీనాథ్ లాంటి వ్యక్తి ఆ ముసలాడి చేతిలో ఓడిపోతాడు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ శివ ముసలాడికి కొన్ని మూమెంట్స్ నేర్పిస్తేనే బద్రీనాథ్ ఓడిపోతాడా? నిజంగా ఇది చాలా జోక్గా ఉంది అని అన్నాడు అశ్వ వెనకున్న ఒక వ్యక్తి. ఆ మాటకి అశ్వ తల ఊపి నవ్వుతూ, అబ్బాయిలు, ఏ వ్యక్తి అయినా తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. వేడెక్కిన రక్తాన్ని చల్లబరుచుకోవాలి. అప్పటికి కానీ ఎదుటి వ్యక్తి బలహీనతలు మీకు అర్థం కావు. మీకొక విషయం చెప్పాలి అంటే బద్రీనాథ్ నిజంగానే ప్రళయం సృష్టించగలడు. అది అతను తన ఎమోషన్స్ ని ఎదిరించగలిగితే మహర్షి అతని చేతిలో కీలు బొమ్మ లాంటి వాడు. అదే అతను తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ రోజు అతని మార్షల్ ఆర్ట్స్ భవిష్యత్తుని వదిలేయాల్సి ఉంటుంది అని అన్నాడు. అశ్వ, బద్రీనాథ్ చాలా ప్రమాదంలో ఉన్నట్లు మీరు చూస్తున్నారు కదా. మీరెందుకు అతన్ని రక్షించడానికి వెళ్ళట్లేదు? పోనీ మమ్మల్ని బద్రీనాథ్కి హెల్ప్ చేయమంటారా అని అన్నాడు భక్తనాథ్. మిగిలిన యువ మాస్టర్లంతా తమ సోదరుడు బద్రీనాథ్ ప్రొటెక్షన్ గురించి ఆందోళన చెందుతూ అశ్వ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అశ్వ తల ఊపుతూ, ఎవ్వరికి నేను అనుమతి ఇవ్వటం లేదు. బద్రీనాథ్ కి సహాయం చేయడానికి నేను ఒప్పుకోను. నిజానికి బద్రీనాథ్ చాలా గర్వం ఉన్న వ్యక్తి. అలానే అతనికి ఒకళ్ళ సహాయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అతని మానసిక స్థితి మాత్రమే దెబ్బతింది. అతను తన మానసిక స్థితిని సరైన పద్ధతిలోకి తెచ్చుకుంటే అతను ఈ యుద్ధాన్ని ఈజీగా గెలుస్తాడు. ఇది బహిరంగంగా జరుగుతున్న యుద్ధమే. జరిగే పోరాటం కూడా మామూలే. అయితే రక్తం క్షీణిస్తూ బలహీనంగా ఉన్న ఒక ముసలి వ్యక్తిని డీల్ చేయడం అనేది చాలా ఈజీ. అది బద్రీనాథ్ గ్రహించలేకపోతున్నాడు. అలాంటి ఒక ముసలి వ్యక్తితో బద్రీనాథ్ ఫైట్ చేయలేకపోతే మీరంతా వెళ్ళి అతనికి హెల్ప్ చేస్తే నిజంగా శివైక్య కుటుంబంలోని మిగిలిన అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. బద్రీనాథ్ బరువంతా పోతుంది. అంతేకాకుండా జరిగే యుద్ధం శత్రువుని వెంబడించి చంపడం అయితే కాదు. అలాంటప్పుడు మనం వేరే మార్గాలను ఆశ్రయించకూడదు. శివతో డిస్కషన్ చేసి అతన్ని తిరిగి శివైక్య కుటుంబానికి తీసుకెళ్లడం అనేది ఓల్డ్ కింగ్ వాత్సల్య యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతుంది వేరు. ఇప్పుడు మీరు బద్రీనాథ్ కోసం అక్కడికి వెళ్ళి సహాయం చేస్తే మాత్రం ఫ్యూచర్ లో మీరు శివని ఎదుర్కోలేరు. ఎప్పటికైనా అతను శివైక్య కుటుంబానికి వస్తే అతను అందరి ఖాతాలు సెటిల్ చేస్తాడు. దానికి బదులు మీరిక్కడుండి జరిగే దానిలో గుణపాఠాన్ని నేర్చుకుంటే మీకు జ్ఞానం వస్తుంది అని వివేకం నిండిన కళ్ళతో అందరి వైపు చూస్తూ అన్నాడు అశ్వ. ఆ చూపులో శివైక్య కుటుంబానికి చెందిన ఆ వారసులందరూ నిజాలను గ్రహించి అశ్వ యొక్క నిర్ణయాన్ని ఆమోదించారు. ఇప్పటికే అశ్వ తను చెప్పాలనుకున్నదంతా చెప్పాడు. ఇకపై వాళ్ళకి అశ్వకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అయితే లేదు. మరోవైపు బద్రీనాథ్ మహర్షికి మధ్య మార్షల్ ఆర్ట్స్ పోటీ హాట్ గా మారింది. బద్రీనాథ్ నుదురు మొత్తం ఆకుపచ్చగా మారిపోయింది. అతను మహర్షి వల్ల చాలా అసహనానికి గురయ్యాడు. ముసలివాడా, నువ్వు ఈ రోజు నా చేతిలో చావాలి.
లేకుంటే ఎందుకు బతికున్నానా అని నువ్వు బాధపడేలా చేస్తాను అని పెద్దగా కేకలు వేస్తూ తన ముందున్న చెట్టుని గట్టిగా తన్నాడు. దానితో ఆ చెట్టున్న ఆకులన్నీ రాలిపోయాయి. ఆకులని తన చేతి కదలికలతో పదునైన ఆయుధంగా మార్చి ఆ ఆకులన్నిటినీ మహర్షిపై విసిరాడు బద్రీనాథ్. మహర్షి ఆ ఆకులను చూసి పక్కకు తప్పుకున్నాడు. కానీ ఆ ఆకులు దయ్యం పట్టినట్లు ఆయుధం ఆకారంలోనే అతని వెంట పడుతున్నాయి. ఆ ఆకుల ఆయుధం తాకిన కాంక్రీట్ గోడ కూడా పగిలిపోతుంది. స్పష్టంగా ధ్వని తరంగాలు వినిపిస్తున్నాయి. ఆకుల నుంచి వస్తున్న బలం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతను చాలాసేపు ఆ ఎగురుతున్న ఆకులను తప్పిస్తూ ఉన్నాడు. కానీ అతనేదో లోపంలో చిక్కుకున్నాడు. ఆ ఆకులు అతని పొడవాటి బట్టల్ని చీల్చి అతని శరీరంపై గాయాలు చేస్తుండటంతో ఆ గాయాలు రక్తం చిమ్ముతున్నాయి. అతని ఫిగర్ అదే స్థలంలో ఆగిపోయింది. అతని ముఖం డిగ్నిఫైడ్ గా ఉంది. ముసలోడా, నీ దగ్గర ఇప్పుడు మూమెంట్స్ లేవు కదా, నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో చూద్దాం అనుకున్నాను అని ఆత్మ సంతృప్తితో నవ్వుతూ అతని వైపు పరిగెత్తాడు బద్రీనాథ్. ఆ అవకాశాన్ని అతను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. బద్రీనాథ్ గట్టిగా 2 చేతులతో చప్పట్లు కొట్టడంతో ధ్వని తరంగం వంటి ఉరుము శబ్దం చేస్తూ బలమైన గాలి వీచింది. మహర్షికి కూడా అలాంటి పవర్ ని బయటికి తీసే అవకాశం ఉంది. ఆ క్రిటికల్ సమయంలో ఊహించని విధంగా మహర్షి ఈసారి తప్పించుకోలేదు. అతని కళ్ళల్లో తీక్షణమైన కాంతి మెరిసింది. అతను అకస్మాత్తుగా ఒక పెద్ద పవర్ రిలీజ్ చేశాడు. ఆ పవర్ తో గాలి ప్రసరణ రిఫ్లెక్షన్ అవుతూ బద్రీనాథ్ ని తాకడానికి ట్రై చేస్తుంది. బద్రీనాథ్ ఆ గాలి నుంచి తప్పించుకోవాలని చూశాడు. కానీ ఆ గాలి పెద్ద చప్పుడు చేస్తూ పిడుగుపడినట్లు అతనిపై పడింది. దాంతో ఒక్కసారిగా చుట్టూ అంతా కాంతి ప్రసరించి దుమ్ము పైకి లేచి పొగమంచులా మారిపోయింది. అదే సమయంలో బద్రీనాథ్ భయంతో అరిచాడు. అతను బంతిలా 10 మీటర్ల మేర దొర్లుకుంటూ వెళ్లి హాస్పిటల్ ప్రహారీ గోడని తాకాడు. ఆ గోడ కూలిపోయి నేలపై కంకర దుమ్ముతో నిండిపోయింది. అదే సమయంలో మహర్షి యొక్క ఊపిరి అతి కష్టంగా ఆడుతుండటంతో అతని శక్తంతా పోయినట్లు ఫీల్ అయ్యాడు. బద్రీనాథ్ మహర్షి వైపు అపనమ్మకంగా చూస్తూ, ఎలా ఎలా సాధ్యమైంది? మీ నుంచి ఇంత బలమైన ఇంటర్నల్ స్ట్రెంత్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా దగ్గుతూ అడిగాడు. అతని కళ్ళల్లో షాకింగ్ ఎక్స్ప్రెషన్ క్లియర్ గా ఉంది. అతను తన దగ్గుని కంట్రోల్ చేసుకోలేక తీవ్రంగా దగ్గుతుంటే ఆ సమయంలో అతని చెస్ట్ లో విపరీతమైన నొప్పి మొదలైంది. అతని బాడీలో ఒక మిస్టీరియస్ ఇంటర్నల్ పవర్ ఉన్నట్లుగా అతను ఫీల్ అయ్యాడు. అతని బాడీ మొత్తం మెరీడియన్ డిజార్డర్ లో పడిపోయింది. అతని ఇంటర్నల్ స్ట్రెంత్ యొక్క సర్క్యూట్స్ ఆగిపోయినట్లుగా అయ్యింది. అతనిక ఏ ప్రయత్నం చేయలేకపోతున్నాడు. అక్కడితో బద్రీనాథ్ మహర్షి చేతిలో పట్టుబడ్డాడని అర్థమైపోయింది. ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందిన వ్యక్తికి ప్రాణాంతకమైన దెబ్బ తగిలింది. అకస్మాత్తుగా ఎంతో బలమైన వ్యక్తి పనికిరాని వ్యక్తిగా అయిపోయాడు. ఇది ఎవరైనా అంగీకరించలేని వాస్తవం. బద్రీనాథ్ ఓడిపోయాడు. శివ బద్రీనాథ్ వైపు చూస్తూ, లుక్ బద్రీనాథ్, నువ్వు ఓడిపోయావు, ఇక మోకరిల్లు అని యాటిట్యూడ్ గా అన్నాడు. లేదు, నేను ఓడిపోలేదు, నేనెలా ఓడిపోతాను అని ఉన్మాదంగా అరిచాడు బద్రీనాథ్. వాస్తవానికి అతను నిజాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. తను ఎప్పటికీ శివ ముందు మోకరిల్లి నమస్కరించేదే లేదు అని అనుకున్నాడు. మహర్షి సీరియస్ గా బద్రీనాథ్ వైపు చూస్తూ అతని వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒకే ఒక్క కిక్ ఇచ్చాడు. ఆ దెబ్బతో అతను చావు అంచుల వరకు వెళ్లి ఆగాడు. అతను భయంగా మహర్షి వైపు చూసి అరవాలని ట్రై చేశాడు. కానీ అతని వల్ల కాక ఆగిపోయాడు. అతనికి ప్రస్తుత సిచ్యువేషన్ చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తోంది. మహర్షి, అతను వదిలే, అతని ప్రాణాన్ని తీయకు. ఇతని వల్ల మనకొచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. అలాంటప్పుడు అతన్ని చంపడం వల్ల ఒరిగేది కూడా లేదు అని అన్నాడు శివ. అతని ఆజ్ఞని అనుసరించి మహర్షి పోతున్న బద్రీనాథ్ ప్రాణాన్ని ఆపాడు. అయితే ఆ సిచ్యువేషన్ ని బద్రీనాథ్ చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. కోపంతో ఎర్రబడిన ముఖంతో, శివ, నువ్వు అందరినీ చాలా మోసం చేస్తున్నావు. నీకు చాలా అహంకారం ఉంది. నేనిప్పటికీ నీతో రాజీ పడలేను అని వెర్రివాడిలా అరిచాడు బద్రీనాథ్. అంతలో అతని నోట్లోంచి రక్తం చిమ్మింది. ఆ చూపుకి బద్రీనాథ్ బాడీలో ఇబ్బంది మొదలవ్వటంతో అతను రక్తం కక్కుతున్నాడు. ఆ సమయంలో బద్రీనాథ్ ఓడిపోవడమే కాకుండా అతని మనసు కూడా విచ్ఛిన్నమైపోయింది. మీరు నాకు ప్రాణం పోయాల్సిన అవసరం లేదు అని శివ వైపు సీరియస్ గా చూసి అన్నాడు బద్రీనాథ్. శివ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. మీరు ఈ ముసలాడికి ఎలాంటి స్కీమ్ చెప్పారు? నా జీవితంలో ఉన్న లోపాల్ని అతను ఎలా చూడగలిగాడు? ఇది అసలు ఎలా కుదిరింది అని అసంతృప్తిగా కోపంతో నిండిన కళ్ళతో శివ వైపు చూసి అన్నాడు బద్రీనాథ్. అతని మెదడంతా గందరగోళంగా మారిపోయింది. అవును, అతనిప్పుడు ఓడిపోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. శివ యొక్క ధిక్కారం,
అవమానకరమైన మాటలు అతని ఆత్మగౌరవాన్ని ప్రేరేపించాయి. ఇప్పుడు శివ తను అన్నట్లే అతన్ని పడగొట్టాడు. శివైక్య కుటుంబానికి చెందిన యువతరం నాయకుడు బద్రీనాథ్. కేవలం 25 సంవత్సరాలలోనే అతను మార్షల్ ఆర్ట్స్ లిస్టింగ్ లో చేరి గర్వించదగిన వ్యక్తిగా పేరు పొందాడు. అలాంటిది ఊహించని రీతిలో అతను ఒక ఊరు పేరు లేని ముసలాడి చేతిలో ఓడిపోయాడు. అంతేకాకుండా శివైక్య కుటుంబం ధిక్కారాన్ని భరించాల్సి రావచ్చు. ఇది అతనికి చాలా విడ్డూరంగా కూడా ఉంది. బద్రీనాథ్ యొక్క మనసు ముక్కలు ముక్కలు చేసిన విషయం ఇదే. తక్షణమే అతని అహంకారం కూడా చెదిరిపోతోంది. శివ యొక్క ఆధిపత్య భావం ముందు అతనిలో ఇంకేమీ మిగల్లేదు. ఏంటి, ఓటమిని ఒప్పుకోవా అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు శివ. నేను ఓటమిని ఒప్పుకోను, నువ్వేవో ట్రిక్స్ ప్లే చేస్తున్నావు అని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు బద్రీనాథ్. ప్రస్తుతానికి అతను శివతో ముఖాముఖి మాట్లాడే పొజిషన్ లో లేడు. శివ అంత ప్రశాంతంగా ఉండటం అతనికి ఘోరమైన వ్యంగ్యంగా అనిపిస్తుంది. బద్రీనాథ్ మనసులో శివ ఎప్పుడైనా శివకి కుటుంబానికి చెందిన ఒక పూర్పడు, అతడిని అడవి మనిషిగా భావిస్తున్నాడు. శివైక్య కుటుంబానికి చెందిన వారసుల మధ్య గుర్తింపులో పెద్ద అంతరముందని అతని అభిప్రాయం. కానీ ఈ శివ వాత్సల్య దృష్టిని ఆకర్షించాడు. అది బద్రీనాథ్ ని తీవ్ర కలత చెందేలా చేసింది. అందుకే అతను శివకి ఎలా అయినా గుణపాఠం చెప్పాలని మండోలి నుంచి ఇక్కడికొచ్చాడు. కానీ ఫలితంగా అతను శివతో పోరాడలేకపోయాడు. కేవలం శివ కింద పనిచేసే ఒక బలహీనమైన సబార్డినేట్ చేతిలో ఓడిపోయాడు. ఇది అతనికి అవమానాన్ని మాత్రమే కాదు, ఆత్మన్యూన్యత భావాన్ని కూడా పెంచింది. మహర్షి యొక్క మార్షల్ ఆర్ట్స్ బలం నీకంటే తక్కువగా ఉంది. అతను బహిరంగంగా నిన్ను కొట్టాడు. అయినా కూడా నువ్వు ఓటమిని ఒప్పుకోవా? నువ్వు ఓటమిని భరించలేనట్లున్నావే అని అన్నాడు శివ. అతననే మాటలు బద్రీనాథ్ కి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. ఎంత అవమానం అని బాధపడుతూ, శివ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని దగ్గుతూ రక్తపు వాంతులు చేసుకున్నాడు. అతను శివ వైపే సూటిగా చూస్తున్నప్పుడు అతని మనసులో శివపై కోపం, ద్వేషం, భయం ఒకేసారి వెల్లడయ్యాయి. అశ్వఘోష్ శివకి ఎదురుపడతాడా? బద్రీనాథ్ తన ప్రాణాలు పూర్తిగా విడిచిపెడతాడా? శివైక్య కుటుంబానికి వెళ్లి వాత్సల్యని కలుస్తాడా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.